సూర్య జాను దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక మీ తోట సమస్యకి పరిష్కారం రాబోతుంది. మీ సమస్య కూడా తీరిపోతుంది. మీ అక్కకి పెళ్ళి కూడా చాలా ఘనంగా జరిపించవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సూర్య అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే సరేనని చెప్పి రామారావు వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. రామారావు గారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామారావు వాళ్ళ కొడుకు అయితే బయటకు వచ్చి ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే మీ నాన్నగారు మా నాన్నగారికి తోట అమ్మారు కదా, మా నాన్నగారి పేరు శంకర్, ఆ తోట గురించి మాట్లాడడం కోసమని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామారావు వాళ్ళ కొడుకు అయితే ఏం తోట, దేనికోసం మాట్లాడుతున్నారు, ఏమి అమ్మడం నాకేమీ అర్థం కావటం లేదు, అయినా మాకేమీ తోట లేదు, మేమేమీ అమ్మలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న రామారావు వాళ్ళ కొడుకు వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రామారావు అయితే ఏంటి బయటనే ఏదో డిస్కషన్ జరుగుతున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జాను మాత్రం ఏం మాట్లాడుతున్నారు, మీ నాన్నగారి పేరు రామారావే కదా, మీ నాన్నగారు మా నాన్నగారికి తోట అయితే అమ్మారు, అది ఇప్పుడు చిక్కుల్లో ఉంది, అది ఏంటి దాని ప్రాబ్లం గురించి మాట్లాడాలి అంటే మీ నాన్నగారు మాకు కావాల్సిందే, మీ నాన్నగారిని ఒక్కసారి పిలుస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామారావు వాళ్ళ కొడుకు మాత్రం లేదు, మా నాన్నగారు లేరు, మీరేమీ మాట్లాడిన అవసరం లేదు, బయటికి వెళ్ళండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న జాను వాళ్ళని కసురుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.